కలిసి సహవాసం చేయగలిగినట్లుగా ప్రభువు నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. రాత్రివేళ కొంత సమయం, అలాగే ఈరోజు ప్రభు దినాన ప్రత్యేకంగా మీతో కలిసి ఆరాధన చేసే గొప్ప భాగ్యాన్ని ప్రభువు నాకు అనుగ్రహించాడు. మీరు సంఘముగా ప్రభువును ఆరాధిస్తుండగా నేను మీతో పాటు ఆరాధనలో ఏకీభవించి ప్రభువును ఆరాధన చేయడానికి నేను చాలా ప్రభువును స్తుతించాను. చాలా స్థలాల్లో ఆరాధన క్రమం తప్పిపోయింది. చాలా స్థలాల్లో విధానాలు మారిపోయాయి. ఆరాధనకు వెళ్ళాలి అంటే, ఆదివారం ప్రభువును ఆరాధన చేయడానికి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనసు కష్టంగా ఉంటుంది. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు అంత సంతృప్తినివ్వదు. హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధన చేయలేని పరిస్థితులు నేడు నెలకొన్నాయి. ఎవరు ఏం స్తుతులు చెల్లిస్తారో తెలియదు, ఎవరికి వినబడవు. ఎవరు కూడా హృదయపూర్వకంగా స్తుతులు చెల్లించినట్టుగా, సిద్ధపడి ప్రభువును ఆరాధించినట్టుగా కనబడడం చాలా అరుదైపోయింది. అలాంటి పరిస్థితుల్లో పాటలలో కానీ, స్తుతించటంలో కానీ, ప్రభు ధ్యానం, ప్రభు తలంపులను అందించటంలో కానీ, ఈరోజు ఇక్కడ నేనెంతగానో ప్రభువును స్తుతించి హృదయపూర్వకంగా ఆరాధన మీతో పాటు చేయగలిగానని నేనెంతో సంతోషిస్తున్నాను. ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు అలాగే రాత్రివేళ మీతో కూడా కలిసి సహవాసం చేయడానికి, పరిచర్య చేయడానికి అత్యల్పుడునైన నన్ను ప్రేమతో ఆహ్వానించిన ఆనందరావు అన్నకు, కుటుంబానికి, స్థానిక సంఘానికి హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభును బట్టి మా ఎడల వారు చూపిన ప్రేమ, వారు కనబరిచిన ప్రత్యేకమైన ఆ శ్రద్ధను మేము జ్ఞాపకం చేసుకొని ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాం. తమ్ముడు శుభాబ్తో కూడా కలిసి రావడానికి ఆరాధనలో తమ్ముడు ఇచ్చిన తలంపులు హృదయం పరవశించింది. ప్రభువును ఎంతో స్తుతించాను. గత రాత్రి వేళ ఒక వ్యక్తి దేవుని చేత, ప్రభు అయిన యేసుక్రీస్తు చేత ఎలాగూ ప్రేమింపబడ్డాడో గత రాత్రి మనము ఆలకించాం. ఒక సామాన్యమైన వ్యక్తి ప్రభు చేత ప్రేమింపబడే స్థాయికి తన ఆత్మీయ జీవితాన్ని ప్రభు కొరకు జీవించాడు. యోహాను సువార్తలో తన పేరు ఎక్కడా కూడా రాయబడలేదు. కానీ తన గూర్చి ఒక మాట 5 సార్లు రాయబడింది. యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు. ప్రభు రొమ్మున ఆనుకొని ఉన్న అనుభవాన్ని కలిగి ఉన్న యోహానుకు ప్రభు హృదయం ఏమిటో అర్థమైంది. ప్రభు ప్రేమను గురించి తన పుస్తకాల్లో ప్రస్ఫుటంగా రాస్తూ వచ్చాడు. నశించిపోతున్న మానవాళి కొరకు దేవుడు ఎంత ప్రేమను చూపించాడో, తన అద్వితీయ కుమారుడు, తన ప్రేమ కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు, పరలోకము నుంచి పంపబడిన కుమారుడు, ఆ ప్రియ కుమారుని సర్వమానవాళి విమోచన కొరకై, రక్షణ కొరకై అనుగ్రహించటం. ఇందులో దేవుని ప్రేమ ఉంది అన్నాడు పత్రికల్లో. ఇందులో దేవుని ప్రేమ ఉంది. ఇది దేవుని ప్రేమ. ప్రభు రొమ్మును ఆనుకొని ఉన్న యోహాను ఆయన ప్రేమ ఎంత గొప్పదో వివరిస్తూ వచ్చాడు. ఈ ఉదయకాలం మరొక ప్రత్యేకమైన సంగతిని మీ దృష్టికి తీసుకురావాలని యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఇందులో ఉన్న సంగతులు మనం ధ్యానం చేయడానికి ముందు సహాయకరంగా మరి 3 వచనాలు చదువుకుందాం. 11వ అధ్యాయం
11వ అధ్యాయం 3వ వచనం. 11వ అధ్యాయం 3వ వచనం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. 11వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతని ఎలాగు ప్రేమించునో చూడుడని చెప్పుకొనిరి. అతన్ని ఎలాగు ప్రేమించునో చూడుడి అని చెప్పుకొని. రాత్రివేళ యేసు ప్రేమించిన శిష్యుని గురించి మనం విన్నాం. ఈ ఉదయకాలం యేసు ప్రేమించిన ఒక కుటుంబాన్ని గురించి మనం ధ్యానం చేస్తాం. ఎ ఫ్యామిలీ లవ్డ్ బై జీసస్. ఒక కుటుంబాన్ని ప్రభువు ప్రేమిస్తున్నాడు. ఒక కుటుంబంతో ప్రభువు స్నేహం చేస్తున్నాడు. ఒక కుటుంబాన్ని మాటిమాటికి దర్శిస్తున్నాడు. ఆ కుటుంబంలో ఉన్నవారితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. జీసస్ హ్యాడ్ ఫ్రెండ్షిప్ విత్ ద ఫ్యామిలీ. రాత్రి ఒక వ్యక్తి ప్రభువుతో స్నేహం చేస్తున్నాడు. ఒక వ్యక్తి ప్రభువు శిలువ దగ్గర ఉన్నాడు. శిలువలో ఆయన ప్రేమను చూచిన ఆ వ్యక్తి ప్రభువున ప్రియులరా, ఆయన జీవితంలో కలిగిన పరివర్తన, రూపాంతరం ఎంత గొప్పదో మనం వింటూ వచ్చాం. ఒక కుటుంబం ప్రభువును ప్రేమిస్తే ఆ కుటుంబం ఎలా ఉంటుంది? సంఘములో, సమాజములో ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని పరిచర్యలో ఎంత దీవెనకరంగా ఉంటుంది. దేవునికి ఎంత మహిమను తీసుకుని వస్తుంది. ఈ ఉదయకాలం కొన్ని విషయాలు మీ దృష్టిలో ఉంచాలని ఈ వచ్చిన భాగాలు మనం చదువుకున్నాం. ఆధునిక క్రైస్తవ సంఘాలలో అత్యంత నిర్లక్ష్యానికి గురి అవుతున్న వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. వ్యక్తిగతంగా ఎవరికి వారం ప్రార్థనకు వస్తున్నాం, వ్యక్తిగతంగా ఎవరికి వారం వాక్యం చదువుకుంటున్నాం, వ్యక్తిగతంగా ఎవరికి వారం ప్రభువులో కొనసాగడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ యాజ్ ఎ ఫ్యామిలీ, కుటుంబముగా, తల్లిదండ్రులు, పిల్లలు కుటుంబముగా ప్రభువును సేవించటం, కుటుంబముగా ప్రభువు కొరకు జీవించటం, కుటుంబముగా ప్రభువుకు మహిమ తీసుకురావడం, కుటుంబముగా సంఘములో ఆశీర్వాదకరంగా ఉండడం, కుటుంబముగా ఆయన పరిచర్యకు సహకారులుగా ఉండడం ఈనాడు అత్యంత అరుదుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి వస్తే తల్లి రాదు, తల్లి వస్తే తండ్రి రాడు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. ఒకవేళ వస్తే ఒకరు ఆసక్తిగా ఉంటారు, ఒకరు ఆసక్తిగా ఉండరు. ఒకరు చాలా విశ్వాసం కలిగి ఉంటారు, ఒకరు చాలా అల్ప విశ్వాసంతో ఉంటారు. దేవుని విషయంలో, సంఘం విషయంలో, పరిచర్య విషయంలో, సేవ విషయంలో, సువార్త విషయంలో, ప్రభువును ప్రేమించే విషయంలో, కుటుంబంలో ప్రియులరా సమతుల్యత కనబడడం లేదు. భార్య బాగా ప్రార్థన చేస్తుంది, భర్త అసలు ప్రార్థనే చేయడు. తల్లిదండ్రులు క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తారు, పిల్లలు అసలు ప్రార్థనకే రారు. రోజు పెందలకడని లేచి దేవుని సన్నిధిలో గడిపే అలవాటు తల్లిదండ్రులకు ఉంది, పిల్లలు అసలు లెగవరు. వాళ్ళెప్పుడు కుటుంబంలో ప్రార్థనలో కూడుకొని ప్రభువును సేవించినట్టుగా వాళ్ళకు గుర్తే ఉండదు, అసలు ఆలోచనే రాదు వాళ్లకు. ఆలస్యంగా పడుకుంటారు, ఆలస్యంగా లేస్తారు, తొందరగా తయారవుతారు. అమ్మ ఏదైనా పెడితే గబుక్కను మింగేస్తారు, త్వరగా వెళ్ళిపోతారు. కాలేజీ చూసుకుంటారు, తిరిగి వస్తారు, అలిసిపోయామంటారు. ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, దేవుని సహవాసం ఉండదు, మందిరం ఉండదు, ప్రభువుని గురించి తెలుసుకునేది ఉండదు, నేర్చుకునేది ఉండదు, ప్రభువులో ఎదిగేది ఉండదు. అవర్ చిల్డ్రన్ ఆర్ లివింగ్ వితౌట్ గాడ్. అవర్ చిల్డ్రన్ ఆర్ లివింగ్ వితౌట్ బైబిల్. మన పిల్లలు బైబిల్ లేకుండా బ్రతుకుతున్నారు, మన పిల్లలు దేవుడు లేకుండా బ్రతుకుతున్నారు.
మన పిల్లలు పరిచర్య లేకుండా బ్రతుకుతున్నారు. తెలియదు పరిచర్య అంటే, వాళ్లకు తెలియదు. ఇంటికి ఎవరైనా దేవుని సేవకులు వస్తే అమ్మా నాన్న చూసుకుంటారు, మాకేం సంబంధం లేదు. కనబడరు. సిస్టర్ ఎంతమంది పిల్లలు అని అడగాలి. బ్రదర్ పిల్లలు ఏం చేస్తున్నారు అని అడగాలి. ఎక్కడున్నారు అని అడగాలి. యాజ్ ఎ ఫ్యామిలీ, కుటుంబముగా ప్రభువును సేవించే విషయంలో, ప్రభువు కొరకు జీవించే విషయంలో ఆధునిక క్రైస్తవ సంఘం ఎంతో వెనుకబడింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో ఆఖరి 8 దినాలు అత్యంత ప్రాముఖ్యమైన రోజులు. ప్యాషన్ వీక్ అంటారు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర పెరిగారు, నజరేతులో పెరిగాడు. 3.5 సంవత్సరాలు జనసమూహాల మధ్య ఆయా గ్రామాలలో, ఆయా పట్టణాలలో సువార్తను ప్రకటిస్తూ, దేవుని రాజ్యమును గురించి ప్రకటిస్తూ, మారు మనసును గురించి ప్రకటిస్తూ, అనేకమైన గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, సూచక క్రియలను చేస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పరిచర్యను చేస్తూ వచ్చాడు. కానీ ఆఖరి 8 దినాలు ప్రియులరా, ఆఖరి 8 దినాలు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో సర్వమానవాళి కొరకు ప్రాణమును ధారపోయడానికి ముందు, తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చిన ఆ ప్రియకుమారుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ముందు 8 దినాలు ప్రియులరా ఆయన పరిచర్య, 8 దినాలు, ద ప్యాషన్ వీక్. అది చాలా చాలా ప్రాముఖ్యమైన భాగం. ఈ వారం రోజుల్లో ఈ పరిచర్యలో ఒక కుటుంబాన్ని ప్రభువు దర్శిస్తూ వచ్చాడు. ఒక గ్రామాన్ని తరచుగా దర్శిస్తూ వచ్చాడు. ఆ గ్రామము బేతనియా. యెరూషలేముకు 2 కోసుల దూరంలో ఉండేది. ఒలివ కొండకు అత్యంత సమీపంగా ఉండేది. ఎమాయి గ్రామానికి అత్యంత దగ్గరగా ఉండేది. ఈ గ్రామములో ఒక చిన్న కుటుంబం నివాసం ఉంటుంది. ఆ ఇంటిలో 3 పేర్లు ఎవరున్నారో గ్రంథంలో రాయబడింది. 1 మార్తా, 2 మరియా, 3 లాజరు. ఆ చిన్న కుటుంబములో నివసిస్తున్న వారి 3 పేర్లు పదకొండవ అధ్యాయములో 12వ అధ్యాయములో మనం చూస్తాం. యోహాను సువార్త ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గూర్చి తెలియచేసే సువార్త. యోహాను సువార్తలో ఆయన దేవుడు అని చెప్పడానికి, ఆయన తనను తాను గూర్చి సాక్ష్యం ఇచ్చిన మాటలు, లేదా తనను తాను గూర్చి చెప్పిన 7 మాటలను బట్టి ఆయన దేవుడు అని యోహాను తన గ్రంథంలో రాశాడు. ఇతరులు ఆయన గూర్చి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆయన దేవుడు అని యోహాను సువార్తలో రాశాడు. అంత మాత్రమే కాకుండా ఆయన చేసిన 7 సూచక్రియలను బట్టి, 7 సైన్స్ అంటారు, 7 సూచక్రియలను బట్టి ఆయన దేవుడు అని యోహాను తన సువార్తలో రాశాడు. యోహాను సువార్తలో రాయబడిన మొట్టమొదటి సూచక్రియ గలిలయలోని కానా అనే ఊరిలో వివాహంలో నీటిని ద్రాక్షారసంగా మార్చటం. నీటిని ద్రాక్షారసంగా ఎవరు మారుస్తారు? నీరు ద్రాక్షారసంగా ఎలా మారుతుంది? నీటిని ద్రాక్షారసం చేయడం ఎవరికి సాధ్యమవుతుంది? 6వ అధ్యాయంలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకుని వస్తే 5,000 మందికి పంచిపెట్టాడు. 5,000 మందికి పంచిపెట్టాడు. ఎలా సాధ్యమవుతుంది? 12 గంపలు మిగిలాయి. ఎలా సాధ్యమవుతుంది? నీటిని ద్రాక్షారసంగా ఎవరైనా మార్చగలరా? 5 రొట్టెలను 2 చిన్న చేపలను ఎవరైనా 5,000 మందికి పంచిపెట్టగలరా?
ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యులు వారు సముద్రానికి వెళ్ళి చేపలు పడుతూ ఉండగా రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప పడలేదు, ఒక్క చేప పడలేదు. అప్పుడు ప్రభు అన్నాడు, కుడి పక్కన వల వేయండి, కుడి పక్కన వల వేయండి అని ప్రభు చెప్తే, ప్రభు మాటను బట్టి కుడి పక్కన వల వేస్తే ప్రియులరా విస్తారంగా చేపలు పడ్డాయి. ఆయన మాట వినడంతో ప్రయాసపడినా పడలేదు. రాత్రంతా నిద్ర లేకుండా భారముతో రాత్రంతా కష్టపడినా పడని చేపలు ఆయన మాట చెప్తే, ఆయన మాట చొప్పున ఆ ప్రక్కన వల వేస్తే 151 చేపలు పడ్డాయి. ఎలా సాధ్యం? అక్కడ ఉన్నాయని ఎలా తెలుసు? రాత్రంతా అక్కడ పట్టారు కదా, రాత్రంతా తిరిగారు కదా, ఆ సముద్రం అంతా రాత్రంతా తిరుగుతూనే ఉన్నారు కదా, ప్రయాసపడుతూనే వచ్చారు కదా, ఎలా సాధ్యం? ఈయన దేవుడు, హీఈస్ గాడ్, ఈయన దేవుడు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ 11వ అధ్యాయంలో చనిపోయిన లాజరును తిరిగి లేపాడు. ఎలా సాధ్యం? చనిపోయిన వ్యక్తి తిరిగి లేపడం, చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపడం ఎలా సాధ్యం? చనిపోయిన 4 రోజులకు వచ్చాడు, చనిపోయిన 4 రోజుల తర్వాత వచ్చాడు. 4 రోజుల తర్వాత వస్తే అక్కడున్న వాళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా? అక్కడున్న వాళ్ళందరూ అంటున్నారు, ప్రభువా, మార్త చూసి అంటుంది, ప్రభువా నీవెక్కడుంటే నా సహోదరునికి ఇలా అయ్యేది కాదు, నీవెక్కడుంటే ఇలా అయ్యేది కాదు, చనిపోయేవాడు కాదు. 39వ వచనములో ఆ రాయి తీయండి అని ప్రభువు చెప్తా ఉంటే మార్త వచ్చి అంటుంది, ప్రభువా ఇప్పుడు 4 days అయింది, చనిపోయి 4 దినాలైంది ప్రభువా, వాసన వచ్చేస్తుంది, కుళ్ళిపోయి ఉంటాడు, ఎముకలు తప్ప ఏం మిగలవు అక్కడ, ఏం చేస్తాము, దుర్వాసన వస్తుంది, ఎందుకు ప్రభువా? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అని బిగ్గరగా పిలిస్తే లాజరు సమాధిలో నుంచి వెలుపలికి వచ్చాడు. ఎలా సాధ్యం? ఆయన దేవుడు. యోహాను ఆయన దైవత్వాన్ని గురించి రాస్తున్నాడు. తమ్ముడు శోబాబు ఆయన మహిమా స్వరూపి అయిన దేవుని స్వరూపము కలిగిన వాడు. ఆయన తత్వము మూర్తిభవించిన వాడు, దైవతత్వాన్ని మూర్తిభవించిన వాడు, దైవత్వమును కలిగిన వాడు, మహిమా స్వరూపి, హీస్ గాడ్. అందుకనే గొప్ప కార్యాలు, గ్రేట్ థింగ్స్, గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆయన ఆఖరి 8 దినాల్లో ఈ గ్రామాన్ని, ఈ చిన్న ఇంటిని, ఈ 3 స్నేహితులను ప్రియులరా ఆయన ఎక్కువగా దర్శిస్తూ వచ్చాడు. బేతనియాలో చనిపోయిన లాజరును లేపాడు. బేతనియాలో మరియ మిక్కిలి విలువైన అచ్చ జటా మాంసి అత్తరుతో ఆయన్ను ఆరాధించింది. ఇక్కడ నుంచే ఆయన యెరూషలేముకి వెళ్ళాడు. బేతనియాలోంచే యెరూషలేముకి వెళ్ళాడు. అన్యాయమైన తీర్పును పొందాడు. అక్రమకారులో ఒకనిగా ఎంచబడ్డాడు. సిలువకు అప్పగింపబడ్డాడు. సిలువలో 2 దొంగల మధ్య వేలాడదీయబడ్డాడు. సర్వమానవాళి కొరకై ప్రాణమును ధారపోశాడు. మరణించాడు. సమాధి చేయబడ్డాడు. పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన మరలా బేతనియకు వచ్చాడు.
ఆయన బేతనియాకు వచ్చి బేతనియా నుంచి ఆయన పరలోకమునకు ఆరోహణమైపోయాడు. పరలోకమునకు ఆరోహణమైపోయాడు. ఏ స్మాల్ విలేజ్, ఒక చిన్న గ్రామం, ఒక చిన్న కుటుంబం. కానీ ప్రభు విషయంలో వారు కలిగి ఉన్న ఆ ప్రేమ, ప్రభు విషయంలో వారు కలిగి ఉన్న ఆ ఆరాధన, ప్రభు విషయంలో వారు కలిగి ఉన్న ఆ శ్రద్ధ, ప్రభు విషయంలో వారు కలిగి ఉన్న విశ్వాసం, ప్రభు విషయంలో వారు కలిగి ఉన్న విధేయత, ప్రియులారా, వారు చూపే ప్రేమ, వారిచ్చే ఆతిథ్యం, వారు చేసే పరిచర్య, ప్రభువు కొరకు వారు సాక్షులుగా ఉన్న విధానం మాటి మాటికి ప్రభువును బేతనీయకు వచ్చేటట్టుగా చేసింది. మరలా రాజుపాలెం రావాలి అంటే మరలా రావడానికి అక్కడేముండాలి? ఉండదగిని ఉంటే మరలా రావాలి, మరలా విజిట్ చేయాలి, మరలా వాళ్ళతో సహవాసం చేయాలి, మరలా వాళ్ళ దగ్గర ఉండాలి అనే ఆశ, ఆలోచన, ఆతురత కలుగుతుంది. ఇక్కడ వస్తే ఏముండదు, పలకరించేవాడు ఉండడు. మా పాప చెబుతుందన్నమాట, ఎప్పుడన్నా కాలేజీ నుంచి ఇంటికి రావడానికి వీలు కాకపోతే, తమ ప్రాక్టికల్స్ని బట్టో లేకపోతే వాళ్ళ క్లాసెస్ని బట్టి రావడానికి వీలు కాకపోతే, అక్కడెక్కడన్నా ఉంటే మా పాప చెబుతుంది, ఉండలేము డాడీ, వెళ్ళలేము డాడీ. వెళ్ళాలమ్మా, ప్రతి ఆదివారం మానక ప్రభువును ఆరాధన చేయాలి, ప్రతి ఆదివారం రొట్టె విరిచి ప్రభువును సేవించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, వెళ్ళాలి. నో డాడీ, వెళ్ళలేము డాడీ. ఏమ్మా అంటే ఒక్కరు బలకరి డాడీ, కనీసం ఒక్కరు మాట్లాడి డాడీ, కనీసం ఒక్కడు కూడా వచ్చి వందనాలు చెప్పేవాళ్ళు కానీ ఒక్కడు కూడా అసలు ఎవరి అమ్మాయి, ఎక్కడి నుంచి వచ్చారు, పరిచయం అయిన తర్వాత కూడా మాట్లాడే వాళ్ళు లేరు, పరిచయం అయిన తర్వాత కూడా పలకరించే వాళ్ళు లేరు. ఎవరి పాటికి వాళ్ళు వస్తారు, ఎవరి పాటికి వాళ్ళు వెళ్తారు, ఎవరి ఆరాధన వాళ్ళది, ఎవరి గోడ వాళ్ళది, వస్తారు పోతారు తప్పితే పలకరించుకోవడం, ఆదరించుకోవడం, పరామర్శించుకోవడం, వందనాలు చెప్పుకోవడం, సహవాసం చేయడం, ప్రోత్సహించుకోవడం ఏమీ లేదు డాడీ, ఏమీ ఉండదు డాడీ. కాబట్టి ఎంత ప్రయాసైనా నేను సండే విజయవాడే వస్తాను అని విజయవాడే వచ్చి ఆరాధన చేసి వెళ్తుంది. కొన్ని స్థలాలు అలా ఉంటాయి. దేవుని పిల్లలే కానీ ఒకరికొకరు సంబంధం ఉండదు, దేవుని పిల్లలే కానీ ఆప్యాయత ఉండదు, దేవుని పిల్లలే కానీ ఆ పరిచర్య ఉండదు, దేవుని పిల్లలే కానీ ఆ సహవాసం ఉండదు, దేవుని పిల్లలే కానీ ప్రియులరా ఆ అన్యోన్యత ఉండదు, రావాలనిపించదు, బుద్ధి పుట్టదు. కానీ ప్రభువు మాటిమాటికి దర్శించిన స్థలం బేతనియా. ప్రభువు మాటిమాటికి దర్శించిన ఇల్లు మరియా, మార్తా, లాజరు ఇల్లు. ప్రియులరా, మన గృహాలు అలానే ఉన్నాయా? మాటికి దర్శించాలనే గృహాలుగానే ఉన్నాయా? దేవుని పిల్లలు మా గృహానికి రావాలి, దేవుని పిల్లలు మమ్మల్ని చూచి విశ్వాసం నేర్చుకోవాలి, దేవుని పిల్లలు మమ్మల్ని చూచి విధేయత నేర్చుకోవాలి, మా కుటుంబాన్ని చూచి దేవునిలో ఎదగాలి, మా కుటుంబాన్ని చూచి ఆతిథ్యం నేర్చుకోవాలి, మా కుటుంబాన్ని చూచి ప్రేమను నేర్చుకోవాలి అని ఏ కుటుంబమైనా మనం ఆలోచన కలిగిన వారంగా ఉన్నామా? నా కుటుంబం ప్రభువుకు ఉపయోగపడాలి, నా ఇల్లు దేవుని సేవకు ఉపయోగపడాలి, నా ఇల్లును చూచి అనేకులు ప్రోత్సహించబడాలి, నా పిల్లలను చూచి అనేక మంది యవనస్తులు పురికొల్పు నొందాలి. ఉందా? నా పిల్లలు బీటెక్ ఇంజనీర్లు అయితే చాలు, నా పిల్లలు మెడిసిన్ డాక్టర్స్ అయితే చాలు, నా పిల్లలు ఏరోప్లేన్ పైలట్లు అయితే చాలు, నా పిల్లలు లాయర్స్ అయితే చాలు. మంచిదే, ఇవన్నీ అవ్వాలి. బట్ వాట్ అబౌట్ గాడ్లీ థింగ్స్? దైవ సంబంధమైన విషయాలు ఏమిటి? దైవ సంబంధమైన విషయాల్లో మన పిల్లలు ఎక్కడున్నారు? దైవ సంబంధమైన విషయాల్లో మన కుటుంబం ఎటు ప్రయాణం చేస్తూ ఉంది? ప్రభువుకు ప్రీతికరంగా ఉందా? సంఘానికి, సమాజానికి ప్రయోజనకరంగా ఉందా? ప్రభువు సంతోషించే కుటుంబంగా మాటిమాటికి రావాలి, మాటిమాటికి దర్శించాలి. ఏ హౌస్ Jesus visited again and again. అర్థమవుతుందండి? ఏ హౌస్ Jesus visited again and again.
ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు బేతనీయకు వచ్చాడు. బేతనీయకు వస్తే ఆ బేతనీయలో ప్రభువును ప్రేమించేవారున్నారు. ఇక్కడ రాత్రిలాగే ఇక్కడ రాయబడిన మాటలను చదివాం కదా. ప్రభువుకు లాజరు గురించి చెప్తున్నారు, ప్రభువా నువ్వు ప్రేమిస్తావు కదా, నీవు ప్రేమిస్తావు కదా, నీవు ప్రేమిస్తావు కదా లాజరు, నువ్వు స్నేహం చేస్తావు కదా, నువ్వు స్నేహం చేస్తావు కదా. ఆ లాజరు చనిపోయాడు ప్రభువా, నీవు ప్రేమించే లాజరు, నీవు స్నేహం చేసే లాజరు. ఎవరు స్నేహం చేస్తున్నారు అమ్మా? ఎవరు స్నేహం చేస్తున్నారు? ఎవరు స్నేహం చేస్తున్నారు? ప్రభువు వారితో స్నేహం చేస్తున్నాడు. ప్రభువు వారిని ప్రేమిస్తున్నాడు. ప్రభువు వారితో నివాసం చేస్తున్నాడు. ప్రభువు వారితో సహవాసం చేస్తున్నాడు. జీసస్ లవ్డ్ ది స్మాల్ హౌస్, స్మాల్ ఫ్యామిలీ. ఈ చిన్న కుటుంబాన్ని ప్రభువు ప్రేమిస్తున్నాడు. ప్రభువు ప్రేమిస్తున్నాడు. 5వ వచనం కూడా చదువునైనా. 5వ వచనం, యేసు మార్తను, ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. ఎవరు ప్రేమించారు? ప్రభువు ప్రేమిస్తున్నాడు. అర్థమవుతుందా? ప్రభువు ప్రేమిస్తున్నాడు. మనం ప్రేమించటం కాదు, ఆయనే ప్రేమిస్తున్నాడు. అంటే ఆయనే మనలను ప్రేమిస్తున్నాడు అంటే ఆ ఇల్లు ఆయనకి ఎంత ఇష్టమైందో, ఆ ఇంటిలో ఉన్నవారు ఆయనకి ఎంత ఇష్టమయ్యారో, ఆయనకి ఏమిటి అంత సంతోషం వారి పట్ల, ఆయనకేమిటి అంత మక్కువ, అంత ప్రేమేమిటి, ఎందుకు మాటిమాటికి అక్కడికి వస్తున్నాడు, అన్నిసార్లు ఎందుకు దర్శిస్తున్నాడు? 8 రోజుల ముందు ప్రియులారా, ఈ 8 రోజుల ఆఖరి దినాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు బేతనియాని ఎందుకు అంత ఉపయోగించుకున్నాడు? బేతనియా ఒక ఇన్సిగ్నిఫికెంట్, ఏ ప్రత్యేకత లేనటువంటి ఈ చిన్న గ్రామము ఇంత ప్రత్యేకత ఎలా వచ్చింది? మోదుకూరు అంటే ఎవరికి తెలియదు, అవునా? మోదుకూరు పాల్గాంధీ గారంటే అంతేనా? కడప అంటే ఎవరికి తెలియదు, కడప శ్యాంబాబు గారంటే ఎస్ఆర్నో. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, బేతనియాకు ఎంత ప్రాధాన్యత ఎలా సంతరించుకుంది? ఎవరున్నారు బేతనియాలో? ఆ ఇంటిలో ఎవరున్నారు? ఏం జరుగుతూ ఉంది? మన ఎదుట ఉన్న క్లుప్తమైన సమయంలో క్లుప్తంగానే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి మనము ప్రార్థన చేసుకుందాం. చిన్న ఇల్లే కానీ దేవునికి ఇష్టమైన ఇల్లు, చిన్న ఇల్లే కానీ దేవుని చేత ప్రేమింపబడిన ఇల్లు, చిన్న ఇల్లే కానీ అత్యంత ప్రభావితమైన ఇల్లు, చిన్న ఇల్లే కానీ దేవునికి సంతోషాన్ని కలిగించిన ఇల్లు, చిన్న ఇల్లే కానీ ప్రియులరా ఒక అద్భుతమైన సాక్ష్యమును పొందిన ఇల్లు. ప్రభు అన్నాడు, నా గురించి మీరు ఎక్కడ చెప్తారో అక్కడ ఈమె చేసింది మీరు చెప్పండి. ఈమె ఏం చేసిందో మీరు చెప్పండి. ఈ ఇంట్లో ఏం జరిగిందో చెప్పండి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ మాట చదువుతాను చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 9వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 9వ వచనం. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎక్కడ సువార్త ప్రకటిస్తే అక్కడ ఈమెను గురించి ప్రశంసించండి, ఈమెను గురించి జ్ఞాపకం చేసుకోండి, ఈమె గురించి చెప్పండి. ప్రభువు చేత ప్రశంసింపబడిన గృహం, ప్రభువు చేత ప్రశంసింపబడిన కార్యాలు ఈ కుటుంబంలో జరుగుతూ వచ్చాయి. 12వ అధ్యాయం మరలా చదువుతున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేశాను.
మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనములు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తల వెంట్రుకతో ఆయన పాదములు తుడిచెను. ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండెను. బేతనియాలో ముగ్గురును చూస్తూ ఉన్నాం. ఒకటి మార్త ఉపచారం చేస్తూ ఉంది. 2 మరియ, మార్త ఉపచారం చేస్తూ ఉంది. షీఈస్ వర్కింగ్. ఎవరొచ్చారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు ఆ ఇంటికి వచ్చాడు. యేసుక్రీస్తు ఆ ఇంటికి వస్తే మార్త పని చేస్తుంది, వర్క్ చేస్తూ ఉంది, విందు సిద్ధం చేస్తూ ఉంది. వర్కింగ్ ఫర్ క్రైస్ట్, వర్కింగ్ ఫర్ జీసస్. ఆయన కొరకు పని చేస్తూ ఉంది, విందును సిద్ధం చేస్తూ ఉంది, ప్రయాసపడతా ఉంది, విస్తారంగా పని చేస్తూ ఉంది. నెంబర్ 2, మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని వచ్చి యేసు పాదములకు పూస్తూ ఉంది. షీఈస్ వర్షిప్పింగ్. ఆయన ఆరాధిస్తూ ఉంది. నా ప్రభు కంటే విలువైనది ఏదీ లేదు. నా ప్రభు కంటే విలువైనది ఏదీ లేదు. ఈ అత్తరు కంటే విలువైన వాడు నా ప్రభువు. షీఈస్ వర్షిప్పింగ్. ఆయన ఎంత యోగ్యుడో, ఆయన ఎంత ఘనుడో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత మహిమ కలిగిన వాడో, ఆయన ఎంత విలువైన వాడో అర్థం చేసుకొని నా ప్రభు దగ్గర ఇదేది విలువైనది కాదు, ఏది విలువైనది కాదు. నెంబర్ 3, 9వ వచనం చదువుతున్నాను చూడండి. 9వ వచనం చదువుతున్నాను. కాబట్టి యూదులలో సామాన్యులను ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరు కూడా చూడవచ్చిరి. ఈ మాట జాగ్రత్త. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. అతనిని బట్టి. వింటున్నారా? లాజరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. లాజరు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా కూర్చొని భోజనం కూర్చొని ఉన్నాడు. ఆయన చూచి, లాజరును చూచి, అతనిని బట్టి యూదులలో అనేకులు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. విట్నెసింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఈయనే దేవుడు కాకపోతే లాజరు చనిపోయిన వాడు తిరిగి లేచేవాడు కాదు. హీఈస్ గాడ్. మనం నమ్మవలసింది ఈయన్నే, మనం విశ్వసించవలసింది ఈయన్నే, మనం ఆరాధించవలసింది ఈయన్నే, మనం వెంబడించవలసింది ఈయన్నే, మనం జీవించవలసింది ఈయన కొరకే. మౌనంగా కూర్చున్నాడు. కానీ విస్తారమైన సాక్ష్యం ఇచ్చాడు. హీ నెవర్ స్పీక్ ఈవెన్ ఎ వర్డ్. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ అనేకులు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. విట్నెసింగ్ ఫర్ క్రైస్ట్. ఈ చిన్న ఇంటిలో వినండి, వర్క్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు పనిచేసే ఇల్లు. నెంబర్ 2, వర్షిపింగ్ క్రైస్ట్. క్రీస్తును ఆరాధించే ఇల్లు. నెంబర్ 3, క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చే ఇల్లు. లాజరు కనపడితేనే అర్థమైపోతా ఉంది దేవుడు ఎవరో, ఆయన శక్తి ఎంత గొప్పదో, ఆయన జ్ఞానం ఎంత గొప్పదో, ఆయన ఉనికి ఎంత గొప్పదో, ఆయన కార్యాలు ఎంత గొప్పవో. మనల్ని చూసి ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చారు? అమ్మా, చూడడం తర్వాత సంగతి చెప్పినా రావట్లా. చూడడం తర్వాత సంగతి మనం చెప్పినా రావట్లా, మాట్లాడినా రావట్లా. ఈయన మాట్లాడకుండానే ఎంతోమంది నమ్ముకున్నారు. మనం ఏళ్ల తరబడి మాట్లాడుతున్నా కానీ ఎవరు నమ్ముకోవడం లేదు. ఎందుకు? ప్రసంగాలు ఉన్నాయి కానీ ప్రవర్తన లేదు, బోధలు ఉన్నాయి కానీ బ్రతుకు లేదు.
సార్ నో? మంచి ప్రసంగాలే చేస్తున్నాం, కానీ ప్రవర్తన సరిగా లేదు. నన్ను చూసి ఎవరు నమ్ముకుంటాడు? నన్ను చూసి ఎవరు మందిరానికి వస్తారు? సార్ నో? మనల్ని చూసి ఎవరు ప్రభావితులు అవుతారు? మనల్ని చూసి ఈయనే నిజమైన దేవుడు, ఈయనే నిజమైన దేవుడు, ఈయనే సత్యవంతుడు, ఈయనే ప్రేమమూర్తి అని ఎవరు నమ్ముకుంటారు? ఈయన సమాధానమున కర్త, ఈయన సమాధానమున కర్త అని మనం చెప్తాం, కానీ అసలు మన సమాధానం మనలాడ ఉంది? మనమే కొట్టుకుంటా, మనమే అరుచుకుంటా, మనమే గొడవలు చేసుకుంటా, మనమే అభ్యంతరాలు పెట్టుకుంటా, మనమే గందరగోళం అయిపోతూ ఉంటే ఇక దేవుని సమాధానం వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? మనల్ని చూసి క్రీస్తుని ఎవరు తెలుసుకుంటారు? మనల్ని చూసి ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎవరు నేర్చుకుంటారు? ఎస్ ఆర్ నో? ఈ చిన్న ఇల్లు, ఈ చిన్న కుటుంబం, ఈ చిన్న గ్రామం, ప్రియులరా, ఎంత గొప్ప సాక్ష్యమైందో చూడండి. దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చే కుటుంబం అయింది. అతన్ని చూచి అనేకులు ప్రభువుని నమ్ముకున్నారు. అర్థమవుతుందండి? అతన్ని చూచి అనేకులు ప్రభువుని నమ్ముకున్నారు. అనేకులు తమ వారిని విడిచి, యూదులలో అనేకులు తమ వారిని విడిచి అర్థమవుతుందా? యూదులు తమ వారిని విడిచి ప్రభువుని నమ్ముకోవడం అంటే చాలా పెద్ద సాహసం. ఎందుకో తెలుసా? ఆ రోజులో ఎవరైనా యూదులు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే వారిని వెలివేసేవాళ్ళు. 9వ అధ్యాయంలో పుట్టుకతోనే గుడ్డివాడుగా పుట్టినవాడు ఒకడున్నాడు. ప్రియులారా, పుట్టుకతోనే గుడ్డివాడుగా పుట్టిన అతని దగ్గరకు వచ్చి అతని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి అడిగారు, అమ్మా ఇది ఎందుకు పుట్టాడు? ఇట్లా పుట్టడానికి కారణం ఏంటి? వీడు పాపం చేశాడా? వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశాడా? ఎందుకు ఇట్లా పుట్టాడు అని అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు తెలుసా? 9వ అధ్యాయం 21వ వచనంలో, వీడు చూస్తున్నాడు మేము ఎరుగము, ఎవడు వీని కన్నులు తెరిచెనో అది మేము ఎరుగం. మాకు తెలియదండి, ఎవరు తెరిచారో మాకు తెలియదండి, ఎట్టయిందో మాకు తెలియదండి అని ఏమన్నారు? వీడు వయసు వచ్చినోడు కదా, వీడు పెద్దోడే కదా, వీడికి తెలుసు కదా, వీడు మాట్లాడతాడు కదా, వాడిని అడగండి, వాడు చెప్తాడు కదా. ఏంద్రా నీ కళ్ళు అట్టొచ్చినాయి, ఎవరిచ్చారు నీ కళ్ళు అని అంటే చెప్తాడు కదా. వీడికి చూపు ఎలా వచ్చిందో మాకు తెలియదు, ఎలా తిరుగుబడ్డాయో మాకు తెలియదు, మేము ఎరుగము. వయసు వచ్చిన వాడు, అతన్నే అడగండి అని తల్లిదండ్రులు సమాధానం ఇచ్చారు. ఎందుకు ఆ మాట అన్నారు? 22వ వచనం చదవండి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తుని ఎవరైనను ఒప్పుకొని ఎడల వారిని సమాజములో నుండి వెలివేతుము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, క్రీస్తును నమ్ముకున్నాము అని తెలిస్తే సమాజం నుంచి వెలివేస్తారని యూదులు భయపడి చెప్పేవాడు కాదు. కానీ ఇక్కడ లాజరును చూసిన తర్వాత యూదులలో అనేకులు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. జీసస్ ఈజ్ గాడ్, జీసస్ ఈజ్ లివింగ్ గాడ్, జీసస్ ఈజ్ ట్రూ గాడ్. ఆయన నందు విశ్వాసం ఉంచారు. ప్రియుడా, సహోదరుడా, సహోదరి, మన కుటుంబం క్రీస్తుకు సాక్ష్యంగా ఉందా? తల్లిదండ్రులంగా, పిల్లలంగా, భార్యాభర్తలంగా, ప్రియులరా, మన ద్వారా క్రీస్తు సాక్ష్యం లోకం వినగలుగుతుందా? మన ద్వారా, మన కుటుంబం ద్వారా, మన ఇల్లు ద్వారా, మన పిల్లల ద్వారా క్రీస్తును లోకం చూడగలుగుతుందా? బేతనియా క్రీస్తుకు సాక్ష్యంగా మారింది. లాజరును చూచి అనేకులు ప్రభువుని నమ్ముకున్నారు. నెంబర్ 2, మార్తా ఉపచారం చేస్తూ ఉంది.
పరిచర్య చేస్తూ ఉంది. షీఈస్ వర్కింగ్, పరిచర్య చేస్తూ ఉంది, పరిచర్య చేస్తూ ఉంది. ఎంతో ప్రయాసపడి కావలసిన వాటన్నిటినీ సిద్ధం చేస్తూ ఉంది. షీఈస్ వర్కింగ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, ఎంత పని చేస్తూ ఉందంటే మత్తయి సువార్తలో లేదా మార్కు సువార్తలు చదువుదాం. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. ఒక స్త్రీ మిక్కిలి విలువగల జటామాంస అత్తరు కొట్టి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుట్టి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసింది. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలా నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి పేదలకు ఇవ్వచ్చని చెప్పి దాని గురించి సనుక్కోలేదు. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోవద్దు, ఈమెను ఎందుకు తొందర పెట్టొద్దు. లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వచనం చదువుతున్నాను. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నటి చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరుని నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి ఉన్నావు, తొందరపడుచున్నావు. అర్థమవుతుందా? అనేకమైన పనులు పెట్టుకుంది. నా ప్రభు నా ఇంటికి వస్తున్నాడు, నా ప్రభు నన్ను దర్శిస్తున్నాడు, నా ప్రభు మా ఇంటికి విందుకు వస్తూ ఉన్నాడు. అనేకమైన వాటిని ప్రిపేర్ చేయాలి, అనేకమైన పనులు. అర్థమవుతుందా? ఇంటికి వెళ్తే గుమగుమలాడుతూ ఉందన్నమాట. ఎన్ని వంటలో చెప్పలేం. ప్రభువా, చెప్పొచ్చు కదా సహాయం చేయమని. నేను ఇంత విస్తారంగా పని పెట్టుకుని తొందరపడతా ఉంటే నా సహోదరికి చెప్పొచ్చు కదా ప్రభువా. విస్తారమైన పనులు. ఈ రోజుల్లో వండేవాళ్ళే లేరు. ఈ రోజుల్లో శుభ్రంగా వంట చేసి ప్రశాంతంగా ఇంటిలోనే వండి పెట్టి సేవకులను ఆరోగ్యంగా ఉంచాలి, సేవకులకు మంచి ఆతిథ్యం ఇవ్వాలి, దేవుని పిల్లలకు మంచి ఆతిథ్యం ఇవ్వాలి, మంచి పరిచర్య చేసేవన్న ఆలోచనలు తగ్గిపోతున్నాయి. అర్థమవుతుందా? స్విగ్గీలు జొమాటోలు వచ్చిన తర్వాత వండేవాళ్ళు కరువు అయిపోయారు. స్విగ్గీ జొమాటో అంటే ఒక క్లిక్లోనే వచ్చేస్తాయి. మొత్తం ఆర్డర్ పెడితే మొత్తం ఆటోమేటిక్ ఇంటికి వచ్చేస్తాయి. ఎందుకు ప్రయాసం మనకి? ఎందుకు ఉల్లిపాయలు కట్ చేసుకొని కళ్ళని నీళ్ళు తెచ్చేసుకొని? అర్థమవుతుందా? ఈ వంట దగ్గర చెమటలు పోసుకొని ఒళ్ళంతా తడుపుకొని గందరగోళం అయ్యేది ఎందుకు? ఊరికే కూర్చొని సెల్ ఫోన్ పెట్టుకొని ఆర్డర్ పెడితే నిమిషాల్లో వచ్చేస్తాయి. దేవుని సేవకులకు పరిచర్య చేసి ఆతిథ్యం ఇచ్చే ఆ గుమగుములు, ఆ సువాసనలు, ఆ సుగంధాలు ఈనాడు ఎక్కడా కూడా కనబడడం లేదు. చాలా తక్కువైపోయారు, చాలా అరుదైపోయారు. ఇంటికి పిలుస్తారు కానీ వండరు. బయట హోటల్లో తెచ్చి ఆర్డర్ తెచ్చి పెడతారు. మేము చూస్తే ఎలా ఉంటుందంటే, అమ్మా ఎంత ప్రయాసపడి చేశారా అనుకుంటాం. తిన్న తర్వాత అర్థమైంది ఇంట్లో చేసింది కాదని. కడుపు మంట వచ్చేసేసి, అర్థమవుతుందా, మోషన్లు కాక మంట వచ్చేసి కొంతమంది ఇక మోషన్లు అయిపోయి గందరగోళం అయిపోయి బలహీనం అయిపోయి సిక్ అయిపోయినప్పుడు అర్థమైంది అది ఇంట్లో చేసింది కాదు, బయట తెచ్చింది అది. చిన్న వయసులోనే రోగాలు వచ్చేస్తున్నాయి, చిన్న వయసులోనే బలహీనతలు ఏర్పడ్డాయి. తమ్ముడు చెప్పాడు కదా, లాస్ట్ ఇయర్ అంతా సిక్ అయ్యాను నేను. ఒక సర్జరీ చేస్తే ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత ఆయుర్వేదులో 7 times ప్రొసీజర్స్ చేయాల్సి వచ్చింది. 7 times ప్రొసీజర్స్ చేయాల్సి వచ్చింది. 7 సార్లు ప్రొసీజర్స్ చేశారు.
ఏం పెడతారో తెలియదు, ఏం తినాలో తెలియదు, తినకపోతే అలుగుతారు. అన్న మా ఇంట్లో తినలేదంటారు. మా ఇంట్లో సరిగ్గా తినలేదక్క, ఆయనకి నచ్చలేదేమో. నాకు ఎందుకు నచ్చదమ్మా? తినలేకనే. తింటే ఎంత ప్రమాదం వస్తుందో తెలిసి, దాని ద్వారా వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయో తెలిసి జాగ్రత్తగా ఉంటాం అంతే. మీరు వండిని ఇష్టం లేక కాదు. వన్ ఇయర్, ఒక సంవత్సరం ఎంత సఫరయ్యమో సఫరయ్యం. ఏమి కావాలి, ఏమి తింటారు వీళ్ళు, వీళ్ళకి ఆరోగ్యానికి ఏది బాగుంటుంది, వీళ్ళు శుభ్రంగా ఉండాలి అంటే ఏం చేయాలి అని ఆలోచన చేసి ప్లాన్ చేసి చక్కగా చేసి పెట్టే వాళ్ళు కొదువైపోయారు. ఆ రిస్క్ తీసుకోలేకపోతున్నారు, ఆ భారం వహించలేకపోతా ఉన్నారు. ఆర్డర్ల మీద భోజనాలు సిద్ధం చేస్తూ ఉంటే వీళ్ళేమో బిల్లులు ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. హాస్పిటల్ బిల్లు ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది వీళ్ళు. తర్వాత బేతనియాలో ఉపచారం చేసే మరి ఉంది, మార్తుంది, ఉపచారం చేస్తూ ఉంది, ప్రయాసపడుతూ ఉంది. ప్రభువా కొంచెం సహాయం చేయమని చెప్పు, ప్రభువా కొంచెం సహాయం చేయమని చెప్పు, నేను ఒక్కదాన్ని చేసుకోలేకపోతున్నాను కదా. అంటే ఎంత ప్రేమతో వడ్డిస్తుందో, ఎంత ప్రేమతో వంట చేస్తుందో, ఎంత ప్రేమతో ఏర్పాట్లు చేస్తుందో. షీఈస్ వర్కింగ్ ఫర్ గాడ్, వర్కింగ్ ఫర్ గాడ్. మనం వండుకోవటం, మనం తినటం, మనం నింపుకోవటమే జరిపోయింది. కానీ దేవుని సేవకులు, దేవుని పిల్లలు ఆతిథ్యం చేద్దాం, దేవుని ప్రేమను చూపుదాం, సహవాసం చేద్దాం అనే అలవాటు, ఆలోచన సంఘాలలో లేకుండా పోయింది. ఆఖరి మాట, మరియా మిక్కిలి విలువైన అచ్చ జట మాంసి అత్తరు బుడ్డిని పగులగొట్టి, నా ప్రభువే నాకు విలువైన వాడు. ఇదంతా విలువైంది కాదు, ఇదంతా విలువైంది కాదు. నా ప్రభువే నాకు విలువైన వాడు, నా ప్రభువే నాకు ముఖ్యం, నా ప్రభువే నాకు గొప్పవాడు, నా ప్రభువే నాకు గొప్పవాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అక్కడున్న వాళ్ళు చూసి అన్నారు, ఏంటమ్మా ఇంత వేస్ట్ చేస్తున్నావేంటి, ఇదంతా నష్టం కదా, ఎందుకు నష్టం చేస్తున్నావు, దీన్ని నమ్మి బీదలకే వచ్చు కదా, ఇంత నష్టం చేస్తున్నావు ఎందుకు? ప్రభు ఆ మాట విని అన్నాడు, ఇది నష్టం కాదు, ఇది మంచి పని, ఇది మంచి కార్యం. దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి వచ్చు అని అంటే ప్రభు అంటున్నాడు, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసెను. సర్వలోకములో ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఆమెను గూర్చి ప్రశంసింపబడును. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఒక బీద విధవరాలు తనకు కలిగిన జీవనమంతా ప్రభువుకి ఇచ్చేసింది. మార్కు సువార్త 14వ అధ్యాయంలో బేతనీలో ఉన్న మరియా విలువైన దాన్ని ప్రభువుకి ఇచ్చేసింది. మోస్ట్ ప్రీషియస్ థింగ్. దాని విలువ ఎంతో తెలుసా? 3.5 దేనారముల కంటే 300 దేనారముల కంటే ఎక్కువ వెల కమ్మి అన్నాడు. 300 దేనారము అంటే 160 రూపాయలు. 160 ఇంటూ 300 అంటే సుమారు 48,000 రూపాయలు విలువ చేసే అత్తరబుడ్డది. 48,000 రూపీస్. ఈ 48,000 రూపాయలు విలువ చేసే అత్తరబుడ్డిని పగులగొట్టి ఏం చెప్తుందో తెలుసా? నా ప్రభువు కంటే విలువైనది ఏదీ లేదు. ఇంకొక మాట చెప్పిన ముగిస్తాను. నా ప్రభువు కంటే విలువైనది ఏదీ లేదు. ఈ బీద విధవరాలేమో సమస్తం జీవనమంతా ఇచ్చేసింది. మరియేమో విలువైన దాన్ని ప్రభువుకి ఇచ్చింది. ప్రభు అన్నాడు, ఈమె నా ఎడల మంచి కార్యం చేశాను.
నన్ను గూర్చి ఎక్కడ ప్రకటించబడుతుందో ఆమెను గూర్చి ప్రశంసించండి, ఆమె చేసిన కార్యాన్ని గురించి చెప్పండి. ప్రియులరా, విచారకరమైన సంగతి ఏమిటంటే, మరియా ప్రభువును గూర్చి తెలుసుకొని, అయ్యా అప్పుడప్పుడు బెతనీయకు వచ్చే ప్రభువును గూర్చి తెలుసుకొని, అప్పుడప్పుడు వారితో సహవాసం చేసే ప్రభువును గూర్చి తెలుసుకొని, అప్పుడప్పుడు వారితో పాటు ఉండే ప్రభువును గూర్చి తెలుసుకొని, అంత విలువైన దానిని ప్రభువుకి ఇవ్వడానికి వెనుకాడలేదు. కానీ ఎప్పుడూ ప్రభువుతోనే ఉండే శిష్యుడు, బహిరంగంగా సువార్త ప్రకటించిన నాట నుంచి ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ, ఎక్కడ ఉంటే అక్కడ ఉంటూ, ఆయన వెళ్ళిన చోటుకు వెళ్తూ, ఆయన తిన్నది తింటూ, ఆయన ఉన్న చోట ఉంటూ ప్రభువుతోనే ఉన్న శిష్యుడైన ఇస్కరియోతు యోధ ఆయన ఏం చేశాడు తెలుసా? అక్కడే మనం చదువుతాము. 11వ వచనం, 14వ అధ్యాయం 11వ వచనం, మార్కు సువార్త 14వ అధ్యాయం 11వ వచనంలో, వారు విని సంతోషించి ద్రవ్యమిత్తును. ఆ మాట 26వ అధ్యాయం చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం, 14-15 వచనం. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి, నేను ఆయన మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురు? అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చాను. 30 వెండి నాణెములు చూచి ఆయనకు ఇచ్చిరి, వారికి ఇచ్చిరి. బీద విధవరాలేమో సమస్తము జీవనమంతా ప్రభువుకి ఇచ్చింది, మరి ఏమో విలువైన దాన్ని ప్రభువుకి ఇస్తే, నిత్యము ప్రభువుతోనే నడుస్తున్నవాడు 30 వెండి నాణ్యాలకు ప్రభువును అమ్ముకున్నాడు. 30 వెండి నాణ్యాలకు ప్రభువును అమ్ముకున్నాడు. వేస్ట్ చేసింది ఎవరు? ఎవరిది వేస్ట్? ఈ నష్టం ఎందుకు అందెవరు? ఇస్కరియోతు అన్నాడు. ఈ నష్టం ఎందుకు? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుణ్ణి ఆరాధించే అనుభవం మనకు లేకపోతే, ఆయన శ్రేష్టత, ఆయన విలువ, ఆయన గొప్పతనము, ఆయన మహిమ, ఆయన ఔన్నత్యం మనకు అర్థం కాదు. ఆయన విలువ ఎంతో నీకు అర్థం కాకపోతే వేస్ట్ పనులన్నీ చేస్తావు. ఎంత చెత్త ఎందుకు పేరుకుపోతా ఉంది మన సంఘాల్లో? ఎంత చెత్త ఎందుకు పేరుకుపోతుంది మన కుటుంబాల్లో? ఎంత చెత్త ఎందుకు పేరుకుపోతుందో మన వ్యక్తిగతమైన జీవితాల్లో? ఆ ఇల్లు అత్తరవాసనతో నిండిపోయింది. మనలో ఎందుకు చెత్త? మనలో ఎందుకు దుర్వాసన? ఆరాధన ఏంటో మనకు అర్థం కాల. అమ్ముకుంటున్నాం ప్రభువుని, ఇస్కరియోతు యోధ అమ్ముకున్నట్టుగా అమ్ముకుంటున్నాం. వాళ్ళేమో తన కలిగిని ఇస్తే, విలువైన వాటిని ఇస్తే, ఇతనేం చేస్తున్నాడు? అమ్ముకుంటున్నాడు. ఒక భక్తుడు ఇలా రాశాడు, ఎక్కడ అమ్మి వేసావో యేసయ్యనో, ఎప్పుడు అమ్మి వేసావో యేసయ్యనో. ఉద్యోగాలు అమ్మేశావా? వ్యాపారంలో అమ్మేశావా? ఎక్కడ అమ్మేశావా ఆయన్నో? క్రీస్తుకు విరోధంగా జీవిస్తూ, క్రీస్తు ఉద్దేశాలకు విరోధంగా జీవిస్తూ, ఆయన వాక్యానికి విరోధంగా జీవిస్తూ ఎక్కడ ఆయన అమ్మి వేశామో? ఆరాధన విలువ మనకు అర్థం కాకపోతే, ప్రియులరా, దేవుని ఇష్టాన్ని మనము జరిగించలేం. నా ప్రభు కంటే నాకు విలువైనది ఏదీ లేదు. 48,000 రూపీస్ అంటే ఆ దినాలలో ఎన్ని రోజులు వస్తుంది వాళ్ళకు? ఎంత జీవనం గడుస్తుంది వాళ్ళకు? ఎన్ని అవసరాలు తీరుతాయి వాళ్ళకు? దేని కొరకు అంత డబ్బులు? దేని కొరకు దాన్ని ఉపయోగించవచ్చు? అంత సొమ్మును ప్రియులరా, ఆమెంటుంది, నా ప్రభు కంటే ఏది నాకు గొప్పది కాదు. ప్రియులరా, బేతనియా, ఏ స్మాల్ హౌస్, ఒక చిన్న ఇల్లే. కానీ ప్రియులరా, ఒకటి క్రీస్తు కొరకు పనిచేసిన ఇల్లు, 2 క్రీస్తును ఆరాధించిన ఇల్లు, 3 క్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చిన ఇల్లు. వర్క్ ఫర్ క్రైస్ట్, వర్షిప్ క్రైస్ట్, విట్నెస్ ఫర్ క్రైస్ట్. మన గృహాల్లో ఇలాంటి అనుభవాలు ఉన్నాయా?
దేవునికే మహిమ కలుగునుగాక. ఒకవేళ ఇలాంటి అనుభవాలు మన గృహాల్లో కనబడకపోతే ఎప్పుడైనా ప్రభువా నా ఇంటిని బేతనియాలో ఉన్న చిన్న ఇల్లుగా చేయి నాయనా, నా ఇల్లు అలా ఉండడానికి నా ఇంటిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఆనాడు నువ్వు బేతనీయకు మాటి మాటికి వచ్చినట్టుగా ప్రభువా నా ఇంటిలో నువ్వు నిరంతరము నివాసం చేసే ఒక గృహంగా ఉండడానికి సిద్ధపరచు అని ప్రభువుకు ఈ ఉదయకాలం మన గృహాలను అప్పగించుకుందాం, మన కుటుంబాలను అప్పగించుకుందాం. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ప్రభువుతో ఒక్క మాట అయినా చెప్దాం. దేవా దేవా నా ఇంటిని జ్ఞాపకం చేసుకో, నా ఇంటిని సువాసనతో నింపు, నా ఇంటిని సాక్ష్యంతో నింపు, నా ఇంటిని సేవతో నింపు, నా ఇంటిని నీ ప్రేమతో నింపు, నా ఇంటిని ఆరాధనతో నింపు, నా ఇంటిని పరిచర్యతో నింపు. నీకు ఇష్టమైన ఇల్లుగా చేయి ప్రభువా. పరిశుద్ధుడైన మా దేవా, మా ప్రభు దినాన్ని మాకిచ్చి మీ ఎదుట సాగిలపడి మీరు అనుగ్రహించిన రక్షణ పాత్రలు చేయబోని మా ప్రియ ప్రభువును జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని ఆరాధించే ధన్యత మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మీ స్వరాన్ని మాకు వినిపించినందుకై మీకు స్తోత్రాలు. ఒక చిన్న ఇల్లు ప్రభువా మీకు ఇష్టమైందిగా ఎలా ఉందో, మీరు ప్రేమించిన గృహంగా ఎలా ఉందో ఈ ఉదయకాలం మాకు జ్ఞాపకం చేశారు. అవునాయనా, ఈ ఆధునిక యుగంలో క్రైస్తవ కుటుంబాలలో ఇలాంటి ఇల్లును కనుగోవడం కష్టంగా కనబడతా ఉంది. ప్రభువా కనికరించండి, మా గృహాలను జ్ఞాపకం చేసుకునండి, కృప చూపించండి. మీ చేతులకు అప్పగిస్తూ ఇక్కడ జరుగుతున్న పరిచర్ని మీరు జ్ఞాపకం చేసుకొని అంతకంతకు వర్ధిల్ల చేయమని, స్థానిక సంఘ సరిహద్దులు విశాలం చేసి ఘనమైన సేవ ఈ స్థలంలో కొనసాగింప చేయమని, అనంతరవన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, పెద్దలను బట్టి, సహోదర సహోదరులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ కార్యాలను బహుగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మమ్మల్ని చేర్చుకొని బిడ్డలు చూపిన ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకొని తగిన దీవెనలు ఇవ్వమని మా ప్రాణప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.